నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్ కసరత్తు మరి కాసేపట్లో ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ కాసేపట్లో ఇడుపులపాయకు ఏపీ సీఎం మేమంతా సిద్ధం బస్ యాత్రకు జగన్ శ్రీకారం పలమనేరుకు టీడీపీ అధినేత కాసేపట్లో ప్రచారంలోకి చంద్రబాబు ఆర్థిక వృద్ధి దృఢంగా ఉందనే ప్రచారం నమ్మొద్దు భారత్ను హెచ్చరించిన ఆర్బీఐ మాజీ గవర్నర్ ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది వైసీపీ అధినేత సీఎం జగన్ ఇవాల్టి నుంచి ప్రచార పర్వంలోకి దిగుతున్నారు 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి అన్ని పార్టీల కన్నా ముందంజలో ఉన్న వైసీపీ అధినేత ఇవాల్టి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశారు మేమంతా సిద్ధం పేరుతో ఏపీ వ్యాప్తంగా జగన్ బస్ యాత్ర చేపట్టనున్నారు కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది కాసేపట్లో సీఎం జగన్ ఇడుపులపాయ చేరుకుంటారు దివంగత సీఎం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనల అనంతరం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభమవుతుంది సాయంత్రం ప్రొద్దుటూరులో జగన్ బహిరంగ సభ నిర్వహిస్తారు ఉదయం స్థానిక నేతలతో సమావేశాలు సాయంత్రం బహిరంగ సభలు నిర్వహించేలా వైసీపీ నాయకత్వం ప్లాన్ చేసింది సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల బస్సు యాత్ర చేపడుతున్నారు అయితే బస్సు యాత్రలో రోజు ఉదయం ప్రజలు మేధావులతో సీఎం సమావేశం నిర్వహిస్తారు ప్రభుత్వ పనితీరు మరింత మెరుగుపరుచుకోవడానికి సలహాలు సూచనలను స్వీకరిస్తారు సాయంత్రం ఆయా చోట్ల జరిగే బహిరంగ సభలకు జగన్ హాజరవుతారు ఇక వైసీపీ బస్ యాత్రకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి శ్రీకాంత్ ఇక వైసీపీ బస్ యాత్రకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి తన యాత్ర కూడా ప్రారంభించనున్నాడు బస్సు యాత్ర
ఈ నేపథ్యంలో 12:45 కూడా జగన్ ఇడుపులపాయ చేరుకొని ఇక్కడ ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేసిన అనంతరం రాజశేఖర రెడ్డి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి సమాధి వద్ద కూడా ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం ఇక్కడ నుంచి బస్సు నుంచి కూడా బస్ యాత్ర కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వేంపల్ల నుంచి కూడా ఎర్రగుంట్ల మీదుగా కూడా వెళ్ళేసి కూడా బస్ యాత్ర కూడా ప్రారంభించినప్పుడు ఇప్పుడు మనం విజువల్స్ కూడా చూడొచ్చు. ఇదో బస్సు కూడా ఇక్కడ అయితే జగన్ బస్ యాత్ర చేపట్టే బస్సును కూడా ఇప్పుడు మనం అయితే విజువల్స్ అయితే స్పష్టంగా గమనించుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇడుపులపై కూడా ప్రజలందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి కూడా జగన్ సిద్ధం పేరుతో కూడా యాత్ర మొదలు పెట్టనుండటంతో పెద్ద ఎత్తున జనాలు కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు ప్రొద్దుటూరులో కూడా భారీ బహిరంగ సభ పెట్టి కూడా లక్షలాది మందిని కూడా అక్కడ ఇది చేసి ప్రజలను ఉద్దేశించి కూడా వారు మాట్లాడనున్న నేపథ్యం అయితే ప్రస్తుతం ఇక్కడ ఉంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వెళ్తున్న పరిస్థితి అయితే మనం మొత్తం ఇడుపులపై అంతా కూడా ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ నుంచి అయితే తరలి వెళ్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే మొదటి యాత్ర కూడా బస్సు యాత్ర కూడా ఈ కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి కూడా చేపట్టనుండడం ఇది కూడా ఎంతో వైసీపీ నేతలు ఎంతో కూడా ప్రతిష్టాత్మకంగా కూడా ఈ యాత్రను తీసుకొనున్న నేపథ్యంలో మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా ఇటు ఇన్ఛార్జ్ మంత్రులు కానివ్వండి మొత్తం కూడా అందరూ ఇప్పటికే ఇడుపులపైకి చేరుకున్న పరిస్థితి. ఇక్కడ నుంచి 12:45 కూడా ప్రార్థనల అనంతరం కూడా బస్సు యాత్ర వేంపల్ల ఎర్రగుంట్ల మీద కూడా సాయంకాలం 5 గంటలకు ప్రొద్దుటూరు చేరుకొని అక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి దాదాపు 1,00,000 మంది కూర్చునేలా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దాదాపు ఈ జగన్ సిద్ధం 1,00,000 మందితో కూడా ఏర్పాట్లు చేస్తున్న రాజమౌళి శివప్రసాద్ కొంతమంది బ్యానర్లు తెలుగుదేశం వారు కావాలని బ్యానర్లు చింటారని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ ఉంది. ఇప్పుడే ఇంకా కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇడుపులపాయకి అయితే చేరుకోనున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. హైకోర్టులో ఎమ్మెల్యే దానం నాగేందర్పై పిటిషన్ దాఖలైంది. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని రాజీవ్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానంపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ఒక పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుండి ఎంపీగా పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇటీవల కాంగ్రెస్ లో చేరారు దానం నాగేందర్. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఈ పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై ఒక పిటిషన్ కూడా దాఖలైంది. అయితే ఇటీవల జరిగిన ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో అతను కలిసిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. పోటీ చేసిన నేపథ్యంలో అనర్హత వేటు వేయాలి, ఎందుకంటే ఇది చట్ట విరుద్ధం కాబట్టి అనర్హత వేటు వేసే విధంగా కూడా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యంగా ఈ పిటిషన్లు కూడా పేర్కొన్నారు. ఒక పిటిషన్ సంబంధించి ఒక పూర్తిగా దానం నాగేందర్ బీఆర్ఎస్లో పార్టీ చేరి ఇటు కాంగ్రెస్లో ఎలా దీనికి సంబంధించి పార్టీలో చేరుతారో దానికి సంబంధించి పూర్తిగా చట్టవిరుద్ధం నేపథ్యంలో అనర్హత వేటు వేసే విధంగా కూడా చర్యలు ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టులో కూడా దీనికి సంబంధించి ఒక రాజు యాదవ్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ యొక్క పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపైన విచారణ రేపటికి వాయిదా వేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు కూడా జారీ చేసింది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీకి చేరాలి. ఒకవేళ దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయలేదు, కావాలని ఒక కాంగ్రెస్ పార్టీలో అతను పార్టీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలోనే పూర్తిగా అతని పైన అనర్హత వేటు వేయాలని చెప్పి కూడా ముఖ్యంగా పిటిషన్లో కూడా పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి మళ్ళీ రేపు యొక్క విచారణ ఏ విధంగా కొనసాగుతుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దానం నాగేందర్ కూడా దీనిపైన కౌంటర్ దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్లో పార్టీలో కూడా చేరారు కాబట్టి
పూర్తిగా దీనికి సంబంధించి ఒక పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు. ఆ పిటిషన్లో ముఖ్యంగా ఎలాంటి అంశాలు పేర్కొంటారో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రేపు విచారణ ఏ విధంగా కొనసాగుతుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు, మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పార్లమెంట్ టికెట్ తనకు ఇచ్చే అవకాశం లేదని అలకబూనారు విహెచ్. అయితే గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడారు. దీంతో మహేష్ కుమార్ గౌడ్ విహెచ్ ను రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. సీఎం ని కలిసిన విహెచ్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలను కలుపుకొని వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న రేవంత్ రెడ్డి విహెచ్ ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు, మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పార్లమెంట్ టికెట్ తనకు ఇచ్చే అవకాశం లేదని అలకబూనారు విహెచ్. అయితే గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడారు. దీంతో మహేష్ కుమార్ గౌడ్ విహెచ్ ను రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. సీఎం ని కలిసిన విహెచ్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలను కలుపుకొని వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న రేవంత్ రెడ్డి విహెచ్ ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు, మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పార్లమెంట్ టికెట్ తనకు ఇచ్చే అవకాశం లేదని అలకబూనారు విహెచ్. అయితే గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడారు. దీంతో మహేష్ కుమార్ గౌడ్ విహెచ్ ను రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు. సీఎం ని కలిసిన విహెచ్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ నేతలను కలుపుకొని వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న రేవంత్ రెడ్డి విహెచ్ ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విశాల్ చెప్పండి. రైట్, గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి అధ్యక్షులు విహెచ్ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో ఏ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి హనుమంతరావుని తీసుకెళ్లి కల్పించారు. గత కొద్ది రోజుల క్రితం గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన విహెచ్ ఖమ్మం సీటు తనకి ఇవ్వాలని కూడా పట్టుబట్టారు. ఇక
ఖమ్మం సామాజిక సమీకరణలు అక్కడ సర్వేలు ఆధారంగా టికెట్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం భావించింది. అయితే ప్రధానంగా పోటీ ఖమ్మం జిల్లా అంటే సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడికి టికెట్ ఇవ్వాలని ఎక్కువ శాతం అక్కడ నాయకులు చెప్పినట్టు కూడా, అదేవిధంగా మరోవైపు ఖమ్మం డిప్యూటీ మినిస్టర్ బట్టి విక్రమార్క సతీమణికి కూడా అక్కడి నుంచి టికెట్ ఆశిస్తుండటంతో ప్రధాన బరిలో విఎస్ లేకపోవడంతో తనకు టికెట్ రాదని, తనకి టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కడా కూడా లేవని కూడా తను కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఎక్కడ పాల్గొనలేదు. తను ఒక అలకబూందిన వ్యవహారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకొచ్చారు. ఇక అలిగిన వి హనుమంతరావు విఎస్ ను ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేశారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాం, అదేవిధంగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సిద్ధమవుతుండటంతో అందరినీ కలుపుకోవాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టు కూడా మనకి ఈ సందర్భంతో అర్థమవుతుంది. సోని, రైట్, థ్యాంక్ యూ విశాల్. పార్టీ అభ్యర్థులంతా ఖరైన నేపథ్యంలో ప్రచారంలో దూకుడు పెంచాలని, క్షేత్రస్థాయి శ్రేణులను సన్నద్ధం చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అయితే ఈ మేరకు నిన్నటి నుంచి లోక్సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే నిన్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమైన కేటీఆర్ ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశానికి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో పాటు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ప్రచార వ్యూహాల మీద చర్చిస్తున్నారు, పలు అంశాల మీద నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మల్కాజ్గిరి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కరూ లేకపోయినా ఎంపీగా రేవంత్ రెడ్డి విజయం సాధించారు.